హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను బెండకాయ రైస్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరింది, టేస్ట్ చాలా బాగుంది. ఇది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. ఈ రెసిపీ ఇన్స్టెంట్గా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది. మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఈ రెసిపీని నేను చేసిన వేలో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ రైస్ ప్రిపరేషన్కు ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి. రైస్ని పుల్లలుగా వండుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు వీటన్నిటితో మనం బెండకాయ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. బెండకాయ రైస్ ప్రిపరేషన్కు గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడైంది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా, 1 స్పూన్ ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు పోపులో వేసుకుంటున్నా. ఆనియన్ ముక్కలు వేస్తున్నా. పచ్చిమిర్చి మరియు ఆనియన్ ముక్కలు పోపులో వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పోపులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. పోపులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు రిబ్బలు వేసుకుంటున్నా. పోపు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఈ పోపులో వేసుకుంటున్నా. బెండకాయ ముక్కలను పోపులో వేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఈ బెండకాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. ఈ విధంగా బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం చల్లార్చి పక్కనుంచిన రైస్ని ఈ ముక్కల్లో వేసుకోవాలి. చల్లార్చి పక్కనుంచిన రైస్ని బెండకాయ ముక్కల్లో వేసుకుంటున్నా. రైస్ని బెండకాయ ముక్కల్లో వేసుకొని బెండకాయ ముక్కలు రైస్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం పోపులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఈ బౌల్ పైన మూతుంచి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు గ్యాస్ పైన ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. అంతే అండి, బెండకాయ రైస్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బెండకాయ రైస్ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. ఈజీగా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.